నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఇప్పుడు ఈ పార్టీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఇది నిజంగా ఒక నిజమైన పార్టీనా అంటే కాదు. మేబీ ఫ్యూచర్ లో నిజమైన పార్టీ కూడా రావచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది అంటే, ఇటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన సూర్యకాంత్ ఆయన మాట్లాడుతూ ఈ కొంతమంది యువత ఫేక్ డిగ్రీలతో న్యాయ వ్యవస్థలోకి వస్తున్నారంటూ వాళ్ళను ఉద్దేశించి కాక్రోచ్లతో పోలుస్తూ ఆయన మాట్లాడిండు. ఇక ఆ తర్వాత నుంచి అవును మేము కాక్రోచ్ కున్న నేచర్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ లోనైనా ఎలాంటి ఇబ్బందుల్లోనైనా తనను తాను సర్వైవ్ చేసుకోగలిగేది కాక్రోచ్. అవును, ఇప్పుడు ఉద్యోగాలు రాకున్నా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని మేము ముందుకి నడిపించుకుంటున్నామంటే మేము అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉంటున్నాము, జాబ్ లేకపోయినా అడ్జస్ట్ అయి ఉంటున్నాము, ప్రభుత్వం ఇలా వ్యతిరేకంగా నిరుద్యోగులకు ఉంటున్నా కూడా మేము ఉంటున్నాము అంటూ కూడా యువత, ముఖ్యంగా ఇటు సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అయిన అభిజిత్ దీప్కే ఈ పార్టీని సోషల్ మీడియాలో అంటే ఒక పేజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ పేజ్ ని క్రియేట్ చేసిన ఒక్క రోజుల్లోనే దాదాపుగా 4 మిలియన్ మంది ఫాలోవర్స్ పెరిగారు. ఇక 3 రోజుల్లో ఏకంగా 11 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. అంటే ఇక్కడ యువత అంతా కూడా ఎంత ఐక్యతతో ఉన్నారు, ఇటు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అనేది క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇటు మొన్న నీట్ పేపర్ల లీకేజ్ కావచ్చు, లేదంటే ఉద్యోగాలు వేసే విషయంలో కానీ ప్రతి విషయంలో యువత ఎంత నిరుత్సాహపడుతున్నారు, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారనేది ఈ ఫాలోవర్స్ విషయంలోనే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీనిపై చాలా వరకు కూడా ఇటు మీమర్స్ భాషలో చెప్పినట్లయితే నిజంగా చాలా మీమ్స్ కూడా ఈ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడిన తర్వాత నుంచి వచ్చింది. అయితే ఆయన తర్వాత బయటకు వచ్చి లేదు, నేను అందరినీ యువతని అనలేదు, నేను కేవలం ఈ ఏదైతే న్యాయ వ్యవస్థలోకి ఫేక్ డిగ్రీలతో వస్తున్నారో వాళ్ళని మాత్రమే అన్నాను, నేను అందరినీ ఉద్దేశించి అనలేదని ఆయన ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. చాలా మంది యువత ఏకమై ఈ ఫాలోవర్స్ అంటే ఆ అకౌంట్ ని ఫాలో చేసిన విధానంలోనే అర్థమవుతుంది నిజంగా ఎంత వ్యతిరేకతతో ఉన్నారు ఉద్యోగులు. సరిగ్గా ఉద్యోగాలు వేయకపోవడము, ఏమంటారు, ఈ పేపర్ లీకేజీలు చేయడము, ఇక అంతేకాకుండా ఏ ఉద్యోగాల కోసమైనా ఏదైనా ధర్నా చేయాలన్నా లేదంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నా ఇష్టానుసారంగా కేసులు బనాయించి వాళ్ళని లోపలేయడము. అంటే కనీసం ఈ ఉద్యోగాల విషయంలో మాకు బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు అనే ఒక నిరుత్సాహం వాళ్ళలో క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ ని కూడా ఇటు నిలిపివేయడం జరిగింది. ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ని నిలిపివేయడంతో ఇక చాలా మంది దీనిపై వ్యతిరేకత చూపుతున్నారు. అసలు ప్రభుత్వానికి ఎందుకు ఇంతగానము ఆ అకౌంట్ ఉండడం వల్ల, అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు వీళ్ళకి ఇంత కోపం వస్తుందా, ఎందుకు దీన్ని నిలిపివేయాల్సినంత అవసరం ఏముంది అంటూ కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సో మరి మీరేమంటారు? సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీని ఇటు ప్రభుత్వం అయితే నిలిపివేసింది, మరి అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇప్పటి వరకు ఉన్న యువత అయితే దీనికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.